వెల్కమ్ టు వేవ్స్ మినిట్ తెలుగు. సత్తెనపల్లికి చెందిన చంద్రగిరి శ్రీరాములు వేముల శ్రీదేవి అనే మహిళ తనపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ చేసిన వాదనలు సారాంశంగా వేముల శ్రీదేవి తన వద్ద సుమారు 16 లక్షల రూపాయలు తప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బును తిరిగి చెల్లించకుండా తప్పించుకోవడానికి ఆమె ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శ్రీరాములు పేర్కొన్నారు. గతంలో కూడా ఆమె తనపై తన కుటుంబ సభ్యులపై పలుమార్లు ఫిర్యాదులు చేశారని, ఆ సమయంలో అధికారులు విచారణ జరిపి వాస్తవాలను తెలుసుకున్నారని ఆయన గుర్తు చేశారు. కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతోనే ఆమె మళ్లీ కొత్తగా తనపై నిందలు వేస్తుందని, మీడియా ముందు అసత్య ప్రచారాలు చేస్తూ తన పరువును భంగం కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపట్టి అసలు నిజాలను బయటపెట్టి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. నా పేరు చంద్రగిరి శ్రీరాములు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి. నాది మంగళ షాపు. 2022లో ఏముల శ్రీదేవి గారు అనే ఆమె మా పైన బ్యూటీ పార్లర్ పెట్టింది. వాళ్ళ ఆయనకి నాకు పరిచయం పెరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అందరూ తెలుసు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పిల్లలు అందరూ తెలుసు. మా పరిస్థితులు కొద్దిగా బాగలేదని చెప్పేసి నా దగ్గర 16,60,000 రూపాయలు డబ్బులు తీసుకొని వాళ్ళు సెంటరింగ్ చెక్క టాటా వేసి వాళ్ళు ఇల్లు బాగు చేయించుకున్నారు, వాళ్ళు బంగారం చేయించుకున్నారు, వాళ్ళంతా కరెక్ట్గానే ఉన్నారు. నాకు డబ్బులు ఇచ్చే టయానికి షాపు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయింది. నాగార్జున కాలనీలో షాప్ పెట్టుకుంది. ఏందండి షాప్ ఖాళీ చేశారు, బయటికి వెళ్ళిపోయారు, నాకు డబ్బులు ఇవ్వాలంటే ఇస్తామని చెప్పేసి అన్నారని చెప్పేసి నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను స్టేషన్లో కేసు పెట్టా. కేసు పెడితే వాళ్ళ పెద్ద మనుషులు 10 మంది నన్ను పిలిపించి మేము మాట్లాడి నీకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. వాళ్ళందరూ సంతకాలు చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉండి, చెక్కులు ఉన్నాయి, నోట్లు ఉండి, పాస్ పుస్తకం ఉంది, పొలం కాగితాలు ఉండి, ఇవన్నీ ఉన్నా కూడా మేము డబ్బులు ఏమో నీ చేత నువ్వు చేసుకుంటే వాళ్ళ నా దగ్గర ఉన్న చెక్కులు నోట్లతో వాళ్ళ ఉన్న డాక్యుమెంట్తో నేను కోర్టులో వేసుకున్నా. కోర్టులో కేసు రన్నింగ్ అవుతుంది. ఈ రన్నింగ్ అయ్యే పరిణామంలో మళ్ళీ ఆమె బయట కొంతమంది వ్యక్తిని కలిసి, పెద్ద మనుషులను కలిసి, వాళ్ళ కులస్తులను కలిసి, వాళ్ళని కలుసుకొని నా మీద దాడి చేసి ఇంటికి పిలిపించి డబ్బులు ఇస్తాం, సానుకూలంగా మాట్లాడతామని చెప్పేసి మా కళ్ళల్లో కారం కొట్టి నన్ను, మా పిల్లల్ని, మా భార్యని, మా అందరిని కొడితే మేము ప్రాణభయంతో వాళ్ళ ఇంటికంచి టౌన్కి వచ్చి రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. నా మీద కేసు ఫైల్ అయింది, వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. 2 ఎఫ్ఐఆర్లు కట్టారు. తర్వాత మళ్ళీ వచ్చేసి ఏదో ఒక రోజు నీ ప్రాణం తీపిస్తాను, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వీకేలో ఉన్నాడు, వీకే నుంచి ప్రత్యేకంగా వచ్చాడని చెప్పేసి ఇక వాట్సాప్లో నాకు అన్ని మెసేజ్ చేస్తూ ఇదిగో ఇవన్నీ నన్ను తిడుతూ, మా పిల్లల్ని తిడుతూ, మా భార్యని తిడుతూ రకరకాలుగా ఇగో చాలా ఉండేవి. దగ్గర 40 పేపర్లు దాకా ఉండే. నన్ను ప్రాణభయంతో బెదిరిస్తూ డబ్బులు ఇవ్వకుండా, ఏం చేయకుండా మమ్మల్ని అల్లరిపాలు చేసి కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చి, ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి నా మీద కంప్లైంట్లు ఇస్తూ రకరకాలుగా నన్ను బెదిరిస్తే నాకు డబ్బులు ఇవ్వకుండా చేస్తుంది. నాకు ప్రాణభయంతో నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ రోజున ఏదో ఒక రోజు మట్టికి ఇవన్నీ మీడియా మిత్రులకు చెబుతున్నాను, ఫాలో అప్ చేసి 10 మందికి తెలిపి సరైన అధికారుల దగ్గరికి పంపించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేనేమైనా తెలియక తప్పులు మాట్లాడుంటే క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను.